ఈ మంత్ కిట్టి అరాచకం అసలు. హోస్ట్ ఎన్ని రకాల డిఫరెంట్ రెసిపీస్ వండిందో. ఉండడమే కాదు, ద ప్రెజెంటేషన్ వాస్ టాప్ నాచ్. ఇంకా ఇన్ని వెరైటీ వంటలు ఉంటే వీటన్నిటి రెసిపీలు తెలుసుకోవాలి కదా, మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. సో వీటి గురించి డీటెయిల్స్ హోస్ట్ మటల్లోనే తెలుసుకుందాం. ఇది చీకు షేక్, మనకి ఫ్రోజన్ చీకు దొరుకుతుంది కదా, ఫ్రోజన్ చీకు, పాలు, షుగర్ అయితే షుగర్, హనీ అయితే అని గ్రైండ్ కొట్టడం అంతే. ఇది కుకుంబర్ రోల్స్, సమ్మర్ కాబట్టి కుకుంబర్. ఇక్కడ నేను అవకాడో గాకుమాలే ఉంటుంది కదా, మోస్ట్లీ అలానే చేసి ఇక్కడ ర్యాప్ చేశాను. బట్ మీకు కావాలి అంటే ఇట్లా మన హంకర్డ్ లేకపోతే క్రీమ్ చీజ్ అట్లా ఆ వేరియేషన్స్ లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇవి దబేలి బైట్స్, రిట్స్ క్రాకర్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ మనం ఆలూ కట్లెట్ లాగా ఎలా చేస్తామో అలా చేసి దాంట్లో కొంచెం గ్రీన్ చట్నీ, ఆనియన్స్, స్వీట్ చట్నీ, సైడ్ కి మాత్రం జనరల్ గా సేవ్ వేస్తాము. ఇంట్లో సేవ్ లేదు కాబట్టి నేను మిక్చర్ ని కొంచెం గ్రైండ్ చేసి రోల్ చేశాను. దాంట్లో పరాటా పిన్ వీల్స్, యాజ్ ఇస్ రెసిపీ పరాటా స్టైల్లో కాకుండా దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్లాట్ గా చేసుకోవాలి చపాతీ. దానిపైన ఇక్కడ దీనికి ఏదైతే కట్లెట్ లాగా చేశానో అదే స్ప్రెడ్ చేశాను. మళ్ళీ దానిపైన పన్నీర్, ఆరిగానో, ఉప్పు, కొంచెం కారము అండ్ చాట్ మసాలా అట్లా డ్రిజిల్ చేసి మొత్తం రోల్ చేయాలి. రోల్ చేసి మంచిగా స్టిక్ అయిందన్నాక నైఫ్స్తో కట్ చేసి కొంచెం దాన్ని ప్రెస్ చేసి షాలో ఫ్రై లాగా చేశాను. బేక్ చేసుకోవచ్చు కావాలి అనుకోండి. ఇవి క్యానపీస్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మనం ఫ్రూట్ చాట్ లాగా చేసుకోవచ్చు, కటోరీ చాట్ లాగా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కప్స్ మనకి ఫైలో డోలో వన్ ఆఫ్ ద వేరియేషన్ కప్స్ లాగా దొరుకుతాయి. ఇది ఆల్రెడీ సెమీ బేక్ అయి ఉంటుంది. మళ్ళీ మనము తా చేసాక ఒక 2 minutes మళ్ళీ క్విక్ గా బేక్ చేసుకుంటే సరిపోతుంది, కొంచెం క్రిస్ప్ అవ్వడానికి. ఇట్లా బేసన్ లాగా చేసి దానిపైన కొన్ని బాయిల్ చేసిన నూడిల్స్, మళ్ళీ దానిపైన చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ పెట్టాను. తర్వాత మళ్ళీ బేక్ చేశాను. ఇది స్వీట్, ఇది సేవరీ టైప్. ఇది బ్రాకలీ పొరియల్. జనరల్ గా బ్రాకలీని కొంచెం బ్లాంచ్ లాగా చేసుకోవాలి. హాట్ వాటర్ లో ఉప్పేసి ఒక 2 minutes వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 minutes అలా ఉంచేస్తే కొంచెం కుక్ అవుతుంది. తర్వాత నేను ఆయిల్ లో పోపేసి బ్రాకలీ వేసాను. కొంచెం ఫ్రై అయినాక ఉప్పు, కారం, కొబ్బరి పొడి వేసాను, అంతే. ఇది వచ్చేసి డెజర్ట్ కి తీసుకున్నాను. 70% స్వీట్ పొటాటోని ఎలా బాయిల్ చేసుకోవాలంటే మనం తురుమగలగాలి. వీట్ ఫ్లవర్ వేసాను దీంట్లో, కొంచెం ముద్దొచ్చేలాగా వేసాను. గులాబ్ జామున్ ఎలా చేసుకుంటామో అలా బాల్స్ చేసి ఫ్రై చేశాను. తర్వాత పక్కన సిరప్ పెట్టాను బెల్లంతో. అండ్ ఇది వచ్చేసి జుకినీని ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్, ఉప్పు, కారం, కొంచెం మ్యారినేషన్ లాగా పెట్టి ఒక 10-15 minutes అన్న పక్కకు పెట్టి దాన్ని గ్రిల్ చేశాను. అది కొంచెం బిల్ట్ అయ్యాక రెగ్యులర్ పోపు మనం తడకాయ ఎలా ఇస్తామో అలా వేసి ఆఫ్ చేసి పెరుగేసాను. పెరుగు కొంచెం బటర్ మిల్క్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత 2 కలిపి పెట్టేశాను. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇది వేసేసాను. జుకినీతో మేము చల్లచారు అంటాము. పెరి పాప్కార్న్, రెగ్యులర్ పాప్కార్న్. దీంట్లో కూడా యాక్చువల్గా పెరి కొంచెం వేసాను. ఆస్పారగస్ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకా వైట్ రైస్.